వైసీపీ ఇన్ఛార్జిల 5వ జాబితా విడుదల చేసింది. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమశెట్టి సునీల్, అలాగే నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ పేరు ప్రకటించింది. ఇక అలాగే మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ పేరైతే ప్రకటించింది. ఇక అవనిగడ్డ అసెంబ్లీ ఇన్ఛార్జ్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ పేరునైతే చేర్చారు. ఇక అరకు అసెంబ్లీ ఇన్ఛార్జిగా మత్స్యలింగం పేరునైతే చేర్చారు. ఇక వైసీపీ ఇన్ఛార్జిల 5వ జాబితా అయితే విడుదల చేసింది. విడతల వారీగా జాబితాలను అయితే విడుదల చేస్తూ వచ్చింది వైసీపీ ప్రభుత్వం. ఈ రోజు అయితే ఇప్పుడు వైసీపీ 5వ జాబితా లిస్టును అయితే విడుదల చేశారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి, అలాగే కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమశెట్టి సునీల్ను ప్రకటించింది. ఇక అలాగే నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ పేరు ప్రకటించింది. ఇక మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ పేరును ప్రకటించింది. ఇక అవనిగడ్డ అసెంబ్లీ ఇన్ఛార్జ్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ పేరునైతే ప్రకటించారు. అరకు అసెంబ్లీ ఇన్ఛార్జిగా మత్స్యలింగం, ఎన్ని స్థానాలకు సిద్ధమవుతుంది. ఒకరుగా వస్తున్నందుకు మేము సిద్ధం అనడంలో ఒక సవాలు ఉంది. దానికి ఒక అటువైపు నుంచి అనడంలో ముందు అసలు వాళ్ళు కలిసి వస్తుంటే ఎన్ని స్థానాలు, మొత్తం 175 స్థానాలకు పోటీ చేయలేని వాళ్ళు, మందలుగా తప్ప కలిసి రాలేని వాళ్ళు దేనికి సిద్ధం అంటున్నారు? ఒకరు మేము సిద్ధమే అంటే ఇంకొకరు మేము సంసిద్ధమని ఇంకోరని జోకర్లుగా మిగిలిపోలే. అర్థం లేని మాట దానికి. అసలు ఇంతకుముందు ఏనన్నట్టు వాళ్ళు అసలు ముందు మాది మొత్తం దీనికి నిన్న శంకారావం పూరించారు. ఆయన మొత్తంగా క్యాడర్ మీటింగ్లు అన్నీ జరుగుతున్నాయి. ఒక పక్క ఇంకో పక్క లిస్టులు అనౌన్స్ చేస్తున్నాం. 175 స్థానాలకు పెడుతున్నాం, 25 పార్లమెంట్ స్థానం. ముందు అది తేల్చుకున్నాక వాళ్ళు ఇగో మేము కూటమిగా సిద్ధమంటారా లేదా 10 పార్టీలు కలిసి సిద్ధమంటారా అప్పుడు చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యం వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి మీరు అడిగిన ప్రశ్న ఆ ప్రాంతంలో వాళ్ళు ఏదైతే ఫ్లెక్సీ పెట్టారో అక్కడ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేస్తుందా, ఆ అభ్యర్థి మా అభ్యర్థి చెప్పనండి చెప్పి చేసుకుంటే అది అంతే. బాగుండంగా కాదు వాడుతున్నారా ఇంకోటి వాడుతున్నారా అనే దాంట్లో ఇక్కడ డిస్కషన్ అప్రస్తుతం అన్నీ కూడా. కానీ ఏదైతే సిద్ధమని నేను సిద్ధమని ఇక్కడ ఆ ప్రాంతంలో వచ్చి వాళ్ళు
ఫ్లెక్సీ పెట్టి మేము దేనికి సిద్ధమని, అందుకే మేము అడిగాను దేనికి సిద్ధమని చెప్పి క్వశ్చన్ మార్క్. ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తామని మేమైతే ప్రతి బూత్ లో మేము సిద్ధం అంటాను, ప్రతి గ్రామంలో సిద్ధం, ప్రతి నియోజకవర్గంలో సిద్ధం. అక్కడ వైఎస్ఆర్సీపీ సిద్ధం ఉంటుంది. మీరు అక్కడ జనసేన పోటీలో లేని చోట జనసేన సిద్ధం అంటే దానికి సంసిద్ధం అంటే దానికి ఏమైనా అర్థం ఉంటుందా? తెలుగుదేశం పార్టీ లేని చోట సంసిద్ధం అంటే అర్థం ఉంటుందా? మొత్తం స్థానాలకు పోటీ చేయని వాళ్ళు సిద్ధం అంటే దేని సిద్ధం? ఓకేనా? బాయ్, సీ యూ. ఇవి ఇవన్నీ కూడా ఓకేనా? కొంచెం చెప్పండి, వీళ్ళు తీసుకుంటాం. నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు, 3 శాసనసభ నియోజకవర్గాలు. ఓకేనా? ఓకేమ్మా, కసరత్తు అంటే ఎక్కువ నేను సిద్ధం. మేము సిద్ధం అంటే దేనికి వెళ్ళి సిద్ధం? నాకు మేము సిద్ధమనేది వచ్చి రాబోయే సారస్వత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్తో సమాయత్తం చేసుకుంటూ ఎన్నికలు సిద్ధంగా ఉన్నామనేది అక్కడ భీముల్లో నుంచి ముఖ్యమంత్రి గారు లక్షలాది కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించి వాళ్ళందరినీ సిద్ధం చేశారు. రేపు 3వ తారీఖున వచ్చి నెల్లూరులో వచ్చి మళ్ళీ ఏలూరులో వచ్చి 3వ తారీఖు నాడు అక్కడ కూడా ఆయన కార్యకర్తలందరినీ అక్కడ సమాయత్తం చేస్తూ సిద్ధం చేయబోతున్నారు. మరి దేనికి సిద్ధం అవుతున్నారో నాకే తెలియదు. ఇప్పుడు మా ఊరికి అయితే మేము సిద్ధం ఉండడానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఒక పార్టీ సింగిల్గా పోతున్నాం, 175 స్థానాలకు మేము వస్తున్నాం. ఇప్పుడు మరి జనసేన వాళ్ళు ఎన్ని స్థానాలకు పోటీ చేస్తున్నారు, ఎన్ని స్థానాలకు సిద్ధమవుతున్నారు? తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలకు సిద్ధమవుతుంది? ఒకరుగా వస్తున్నందుకు మేము సిద్ధం అనడంలో ఒక సవాలు ఉంది. దానికి ఒక అటువైపు నుంచి అనడంలో ముందు అసలు వాళ్ళు కలిసి వస్తుంటే ఎన్ని స్థానాలు, మొత్తం 175 స్థానాలకు పోటీ చేయలేని వాళ్ళు, మందలుగా తప్ప కలిసి రాలేని వాళ్ళు దేనికి జరిగింది. ఇవి ఇవన్నీ కూడా
వైసీపీ 5వ జాబితా విడుదల చేసింది. 4 ఎంపీ అభ్యర్థులు, 3 ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడిన జాబితాను ఈ సాయంత్రం బొత్స, సజ్జల విడుదల చేశారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా మళ్లీ గురుమూర్తినే ప్రకటించారు. అంతకుముందు ఆయనను సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా, సత్యవేడు ఎమ్మెల్యేను తిరుపతి ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తాజా జాబితాలో ఆయనను తిరిగి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించారు. అదేవిధంగా నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ను, నర్సరావుపేట ఎంపీగా, మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి రమేష్ బాబును, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమశెట్టి సునీల్ను నిర్ణయించారు. సారస్వత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్తో సమాయత్తం చేసుకుంటూ ఎన్నికలు సిద్ధంగా ఉన్నామనేది అక్కడ భీముల్లో నుంచి ముఖ్యమంత్రి గారు వైసీపీ 5వ జాబితా విడుదల చేసింది. 4 ఎంపీ అభ్యర్థులు, 3 ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడిన జాబితాను ఈ సాయంత్రం బొత్స, సజ్జల కలిసి విడుదల చేశారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా మళ్లీ గురుమూర్తినే ప్రకటించారు. అంతకుముందు ఆయనను సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా, సత్యవేడు ఎమ్మెల్యేను తిరుపతి ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తాజా జాబితాలో ఆయనను తిరిగి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించారు. అదేవిధంగా నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ను, నర్సారావుపేట ఎంపీగా, మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి రమేష్ బాబును, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమశెట్టి సునీల్ను నిర్ణయించారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా అరకు స్థానానికి మత్స్యలింగం, అవనిగడ్డకు సింహాద్రి చంద్రశేఖర్, సత్యవేడుకు నూకటితో రాజేష్ పేర్లు ప్రకటించారు. వాళ్ళు పార్లమెంట్ నియోజకవర్గాలు 3 శాసనసభ నియోజకవర్గాలు. ఓకేనా? ఓకేమ్మా, కసరత్తు అంటే ఎక్కువ నేను సిద్ధం మేము సిద్ధం అంటే దేనికి వెళ్ళి సిద్ధం నాకు మేము సిద్ధమనేది వచ్చి రాబోయే సారస్వత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్తో సమాయత్తం చేసుకుంటూ ఎన్నికలు సిద్ధంగా ఉన్నామనేది అక్కడ భీముల్లో నుంచి ముఖ్యమంత్రి గారు లక్షలాది కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించి వాళ్ళందరినీ సిద్ధం చేశారు. రేపు 3వ తారీఖున వచ్చి నెల్లూరులో నుంచి మళ్ళీ ఏలూరులో నుంచి 3వ తారీఖు నాడు అక్కడ కూడా ఆయన కార్యకర్తలందరినీ అక్కడ సమాయత్తం చేస్తూ సిద్ధం చేయబోతున్నారు. మరి దేనికి సిద్ధం అవుతున్నారో నాకైతే తెలియదు. ఇప్పుడు మా ఊరికైతే మేము సిద్ధం ఉండడానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఒక పార్టీ సింగిల్గా పోతున్నాం, 175 స్థానాలకు మేము వస్తున్నాం. ఇప్పుడు మరి జనసేన వాళ్ళు ఎన్ని స్థానాలకు పోటీ చేస్తున్నారు, ఎన్ని స్థానాలకు సిద్ధమవుతున్నారు, తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలకు సిద్ధమవుతుంది, ఒకరుగా వస్తున్నందుకు మేము సిద్ధం అనడంలో ఒక సవాలు ఉంది. దానికి ఒక అటువైపు నుంచి అనడంలో ముందు అసలు వాళ్ళు కలిసి వస్తుంటే ఎన్ని స్థానాలకు, మొత్తం 175 స్థానాలకు పోటీ చేయలేని వాళ్ళు, మందలుగా తప్ప కలిసి రాలేని వాళ్ళు దేనికి జరిగింది ఇవన్నీ కూడా ఓకేనా? కొంచెం చెప్పండి, వెళ్ళి తీసుకుంటాం. వైసీపీ 5వ జాబితా విడుదల చేసింది. 4 ఎంపీ అభ్యర్థుల, 3 ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడిన జాబితాను ఈ సాయంత్రం బొత్స, సజ్జల విడుదల చేశారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా మళ్లీ గురుమూర్తినే ప్రకటించారు. అంతకుముందు ఆయనను సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా, సత్యవేడు ఎమ్మెల్యేను తిరుపతి ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తాజా జాబితాలో ఆయనను తిరిగి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించారు. అదేవిధంగా నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ను, నర్సారావుపేట ఎంపీగా, మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి రమేష్ బాబును, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ను నిర్ణయించారు.
అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా అరకు స్థానానికి మత్స్యలింగం, అవనిగడ్డకు సింహాద్రి చంద్రశేఖర్, సత్యవేడుకు నూకతోటి రాజేష్ పేర్లు ప్రకటించారు.